జగన్ పైన కూడా అదే ఆరోపణ కదా, ఈయన ఎమ్మెల్యేలకు కూడా దొరకడు. అందువల్ల ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఎప్పుడు కూడా ఏ ఓటమికి కూడా ఒక్క ఫ్యాక్టర్ ఉండదు. ఇప్పుడు అది కుటుంబంలో జరిగిన వివాదాలు, అది షర్మిలకు ఉపయోగపడకపోవచ్చు, కానీ షర్మిల డ్యామేజ్ కాస్త చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడి ఉంటుంది ఎంతో కొంత. ఓకే. సో అందువల్ల ఇక బీజేపీతో పొత్తు ఓటింగ్ రీత్యా పెద్ద ఆడ కాకపోవచ్చు, కానీ లాజిస్టిక్స్ రీత్యా ఆడైంది కదా. ఇప్పుడు అధికారులను మార్చి పెద్ద కట్టడి చేయగలిగారు. డీజీపీ స్థాయి అధికారి కూడా మీకు డీజీపీ స్థాయి అధికారులను కూడా మార్చారు కదా, ఈ యొక్క చీఫ్ సెక్రటరీ కూడా కట్టడి చేశారు కదా. తర్వాత ఎలక్షన్ ఫండింగ్, ఈవెన్ మనీ ఫ్లో కూడా మీకు బీజేపీతో కలిసి ఉండడం అనేది ఒక కీలక అంశంగా మారింది. 151 క్రాస్ అయింది సార్, 154. అందుకే ఇది కంప్లీట్ రివర్స్. మీకు లాస్ట్ వర్డిక్ట్కు ఈ వర్డిక్ట్ రివర్స్ అయింది. సో ఈ వర్డిక్ట్ ఆ వర్డిక్ట్ రివర్స్ అంటే దిస్ ఎ వెరీ బిగ్ లెసన్ ఫర్ పొలిటీషియన్స్. అంటే మనము టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ప్రజల్ని తీసుకోరాదు. అంటే ప్రజలతో ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్, నేను ఇస్తున్నాను నువ్వు తీసుకుంటున్నవి అనే స్థాయిలో ప్రజలు లేరు. ఇది అన్ని పార్టీలకు గుణపాఠం. మేము ఇస్తాం మీరు తీసుకుంటారు అంటే ప్రశాంత్ కిషోర్ 51 కూడా రావు అని చెప్పినప్పుడు ఆయన ఫిగర్ నేను గ్యారెంటీ ఇవ్వలేను, కానీ ఆయన విశ్లేషణలో ఒక పాయింట్ ఒప్పుకుంటాను అప్పుడు కూడా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆస్పిరేషనల్ స్టేటు, కేవలం బటన్ నొక్కితేనే కాదు, మాకు ఉద్యోగాలకు కావాలి, మాకు గ్రోత్ కావాలని కోరుకుంటారు అని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ. అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ ఆల్ ఇండియా లెవెల్లో చేసిన విశ్లేషణ కలుస్తలేదు, మరి అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణలో ఆ పాయింట్ కీలకమైన పాయింట్. అంటే ప్రజల ఆస్పిరేషన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మీకు యూత్ కేసీఆర్కు విపరీతంగా వ్యతిరేకంగా కొట్టేశారు, ఇప్పుడు జగన్ కొట్టేశారు. ఇప్పుడు నేను రాంగ్గా చూశాను ఇండియా టుడే విశ్లేషణ, మోడీకి కూడా వ్యతిరేకంగా కొట్టేశారు. 18 to 35 yearsలో భారీగా బీజేపీకి వ్యతిరేకంగా యూత్ ఓటేశారు అనేది ఇండికేషన్. అందుకే మీకు ఇది సోషల్ మీడియాలో కూడా కనబడింది. మీరు గమనిస్తే మోడీని విమర్శిస్తూ పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి క్లిక్ అయింది. 1,00,000 వ్యూస్, 1,50,000 వ్యూస్. మోడీని ఒకవేళ మోడీ మంచి ఉన్నప్పుడు మంచి అని కూడా చెప్పాం కదా, మోడీ మంచి చేసినప్పుడు మంచి అని చెప్తే ఎవరు పట్టించుకోలే. నాకు ఇప్పటికి గుర్తు, విమానాశ్రయాల సంఖ్య ఎంత పెరిగింది మోడీ వచ్చాక నువ్వు వీడియో పెడితే 5,000 చూడలే, కానీ మోడీని ప్రశ్నిస్తూ ఏ వీడియో పెట్టినా 50,000 లక్షలు చూశారు. అంటే సోషల్ మీడియాలో యంగర్ జనరేషన్ ఎంత వ్యతిరేకమయ్యారు దీనికి ఉదాహరణ కదా. ఇప్పుడు ఈవెన్ జగన్ విషయంలో కూడా అదే జరిగింది కదా. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోయారంటారు అన్నారు, వాళ్ళు రెచ్చిపోవడం కూడా కాదు, ప్రజల్లో కూడా వ్యతిరేకత యూత్లో. మీకు ఓల్డ్ ఏజ్ పీపుల్లో పథకాల ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ బిగ్ ఛాలెంజ్ ఏంటి అంటే మీకు యూత్. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు గెలవడంతో పాటు పెద్ద బిగ్ ఛాలెంజ్ ఉంది ఇప్పుడు. ఎందుకు బిగ్ ఛాలెంజ్ అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ బిల్లు ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎంత వేగంగా పెరిగాడో అంత వేగంగా పడిపోయాడు. ఏకపక్ష రాజు అంటే మేము లోకల్ బాడీస్ లేవని నామినేషన్లు వేయనియా. సో అసలు చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేయకుండా డాక్టర్ సుధాకర్తో, రంగనాయకమ్మతో వీళ్ళతో ఫైట్ అయింది. ఫైట్ చేయాలి చంద్రబాబు కదా. ఈ ఏకపక్ష రాజకీయం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అందువల్ల రేపు చంద్రబాబు నాయుడు కూడా ఇది ఒక ఛాలెంజే. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా పోవడం కూడా పాసిబుల్ అవుతుంది రాజకీయాలు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. అందువల్ల ఇప్పుడు ఎకానమీని డెవలప్ చేయకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసేది అంటే సంపద సృష్టించి నేను పంచుతా అన్నాడు. ఇప్పుడు సంపద సృష్టించాలి, లేకపోతే జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. జగన్ కన్నా బిల్లు ఒక 50% ఎక్కువ ఉంటుంది సంక్షేమ బిల్లు. తర్వాత జగన్కు లేని ఖర్చు అమరావతి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేయాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని డెవలప్ కావాలి. ఎందుకంటే ప్రజలు విశాఖ రాజధాని రిజెక్ట్ చేశారు, 3 రాజధానులు రిజెక్ట్ చేశారు క్లియర్గా. రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద బాధ్యత కదా అమరావతిని రాజధాని ప్రమాణ స్వీకారం అప్పుడే అనౌన్స్ చేసేస్తున్నారు. అంతే కదా మరి. సార్ ఇంకో